ఎన్టీఆర్ వార్ మూవీ నిజంగా యుద్ధం చేస్తుంది అని క్లియర్గా అయితే చెప్పొచ్చు భయ్య. రీసెంట్గా అనమాట ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. అయితే ఇప్పుడు ఎడిటింగ్ వర్క్స్ అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ అయిపోయిన తర్వాత అనమాట కొన్ని రోజులు అనమాట ప్రమోషన్ అయితే స్టార్ట్ చేస్తారు. 10 రోజులు మాత్రమే ప్రమోషన్ చేస్తారంట. దీంట్లో ఎన్టీఆర్ ప్రమోషన్ చేయడు, అలాగే హృతిక్ రోషన్ కూడా ప్రమోషన్ చేయడంట. కేవలం మూవీ టీం మాత్రమే ప్రమోషన్ చేస్తుందంట. అదే కాకుండా భయ్య ఈ మూవీ అనమాట మన ఏపీఆర్ తెలంగాణలో తెలుగు స్టేట్లలో అనమాట 5 AM అనమాట 500 థియేటర్లో అయితే ఆడుతుందంట. ముందనమాట చాలా సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి, కానీ 5 AM అనమాట 500 థియేటర్స్లో ఒక మూవీ ఆడటం అంటే మామూలు విషయం కాదు. ఇంతకుముందు అనమాట 1 AM అనమాట ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ అయితే రిలీజ్ అయింది. దాదాపు అదైతే 600 థియేటర్లో అయితే ఆడింది. ఇది మామూలు విషయం కాదు. అయితే దానివల్ల అనమాట మన ఎన్టీఆర్ అన్నకి ఇంకా బజ్ అయితే పెరుగుతుంది నాకైతే క్లియర్గా అయితే అనిపించింది భయ్య. అదే కాకుండా ఇది ఒక స్పై యూనివర్స్ మూవీ. ఈ స్పై యూనివర్స్ మూవీ అనమాట మన ఎన్టీఆర్ అన్న ఈ మూవీలోనే ఉండడు, చాలా మూవీస్లో అయితే ఉంటాడు. పఠాన్లో కూడా ఉంటాడు, అలాగే టైగర్లో కూడా ఉంటాడు. ఇలా చాలా సినిమాలో అనమాట మన ఎన్టీఆర్ అని అయితే ఉంటాడు. కానీ బీభత్సం బిజినెస్ అయితే జరుగుతుంది భయ్య ఈ మూవీకి. మన తెలుగు స్టేట్లోనే అనమాట ఈ మూవీ 80 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది. 80 కోట్లు అంటే దాదాపు ఇక్కడే అనమాట ఈ మూవీకి 300 కోట్లు వస్తుంది. దాంట్లో నెట్ అనమాట 150 కోట్లు 180 కోట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ వార్ మూవీ ఎన్ని థియేటర్స్ లో ఆడుతుందంటే భయ్య ఈ మూవీకి పోటీగా అనమాట రజనీకాంత్ కూలీ మూవీ అయితే వస్తుంది. అయితే ఆ మూవీకి అనమాట 30% థియేటర్స్ మాత్రమే వెళ్తున్నాయి ఇండియాలోనే అనమాట. 70% థియేటర్స్ అనమాట వార్ మూవీకి అయితే వెళ్తున్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ అన్న వార్ మూవీకి అనమాట బీభత్సం డిమాండ్ అయితే ఉంది. ఓవర్సీస్ లో అనమాట ఈ మూవీ దాదాపు 200 దేశాల్లో అయితే ఆడుతుందంట. ఇప్పుడు దాకా మన ఎన్టీఆర్ అన్న మూవీ అనమాట ఆడాయి 100 దేశాలకు పైగానే ఆడాయి. కానీ ఫస్ట్ అనమాట ఒక వార్ మూవీ అనమాట 200 దేశాలకు పైగా ఆడుతుందంటే ఇది మామూలు విషయం కాదు. అయితే హిందీ రైట్స్ విషయం అనమాట ఇంకా బయటకు అయితే రాలేదు. హిందీ రైట్స్ లో కూడా ఈ మూవీకి మంచి డిమాండ్ ఉంది. అదే కాకుండా ఐమాక్స్ లో అనమాట పూర్తిగా ఈ మూవీ ఆడుతుంది భయ్య. ఈ విషయం అయితే హైలైట్ అని నాకైతే అనిపించింది. రజనీకాంత్ అయితే కూలీ మూవీ తీస్తున్నాడు. కూలీ మూవీ అనమాట తమిళనాడులో మంచి డిమాండ్ అయితే ఉంటుంది. కానీ తమిళనాడులో కూడా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ మూవీ ఐమాక్స్ లో అయితే ఆడుతుంది. ఇక్కడ ఐమాక్స్ లో ఆడటం అంటే అది మామూలు విషయం కాదు. అదే కాకుండా ఇక్కడ బాలీవుడ్ లో అనమాట పూర్తిగా వార్ 2కి, అలాగే టాలీవుడ్ లో కూడా వార్ 2గా కూలికా అంటే ఖచ్చితంగా చెప్తారు వార్ 2కి అని. ఈ రకంగా ఎన్టీఆర్ అన్నదే ఈసారి ఖచ్చితంగా నెట్టే అనమాట 1000 కోట్లు కొడతాడు. అయితే ఈ మూవీ ఓవరాల్గా అనమాట నాకు తెలిసి 1700 కోట్లు 1800 కోట్లు కొట్టినా కొట్టొచ్చు, అంత డిమాండ్ అయితే ఉంది. ఇంతకీ వార్ 2 మూవీకి వెళ్తున్నారా కూలీ మూవీకి వెళ్తున్నారా? మీరు దేనికి వెళ్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.